హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం పన్నీర్ 65 ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. పన్నీర్ 65 చేసుకోవడానికి 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు బియ్యపిండి, 1 టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి, ½ కప్పు పెరుగు. కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బ్యాటర్లో ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పన్నీర్ క్యూబ్ని బ్యాటర్లో డిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ క్యూబ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని బ్యాటర్లో డిప్ చేసేటప్పుడు పన్నీర్ క్యూబ్కి బ్యాటర్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. పన్నీర్ 65ని ఇంకొక విధంగా ఎలా చేసుకోవాలంటే, పన్నీర్ క్యూబ్స్ మీద మన మసాలా అంతా కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత పన్నీర్ ఇలా డార్క్ కలర్కి చేంజ్ అవుతుంది. అప్పుడు ఆయిల్ నుంచి పన్నీర్ని తీసేయవచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ½ టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఒక ఎండుమిరపకాయ, ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత కరివేపాకు, 1 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని వేసుకొని కలుపుకోవాలి. ½ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసి, ½ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, టీ స్పూన్ టమాటో సాస్ వేసి కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత కలుపుకోండి. ½ కప్ పెరుగు, ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కాసేపటి వరకు కలుపుకోండి. ఇప్పుడు ½ టీ స్పూన్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. కాసేపటి వరకు కుక్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకోండి. మనం చేసుకున్న సాసెస్ అంతా పన్నీర్ క్యూబ్స్లో కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పన్నీర్ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూశారు కదా, పన్నీర్ 65 ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుంటారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.